కొండపల్లి కోట ఉన్నటువంటి కొండ దిగువ భాగాన ఈ కొండపల్లి గ్రామం ఉంటుంది. ఇక్కడ చూడండి రకరకాల కళాకృతులు ఆ చెక్కలోంచి రూపుదిద్దుకుంటాయి. దశావతారాలు, రాముడు, కృష్ణుడు, ఇలా రకరకాల ఆకృతులు ఇక్కడ కొండపల్లి బొమ్మలకి ప్రసిద్ధి. దానికి వాడే కొయ్య ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆ కొయ్యని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అందులోంచి బొమ్మలుగా ఎలా మరుస్తారు అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఆ కొయ్యని జాగ్రత్తగా ఈ విధంగా బొమ్మలుగా మరల్చడం జరుగుతుంది. తర్వాత వాటికి న్యాచురల్ కలర్స్ అద్దడం జరుగుతుంది. చూడండి, ఇటువంటి కొయ్యలన్నీ బొమ్మల రూపాన్ని సంతరించుకుంటాయి. రకరకాల కళాకృతులు ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు మీరు చూస్తున్నారు. ఇప్పుడు అయితే వీరు వ్యాపార రీత్యా కొండపల్లితో పాటు ఇతర కళాకృతులు కూడా అమ్మడం జరుగుతుంది. ఎంత చూసినా తనివి తీరేలా రకరకాల కొండపల్లి బొమ్మలు మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఆ కొయ్యతోనే తయారవుతాయి. పొనికి అనేటటువంటి తెల్ల పొనికి అనేటటువంటి కొయ్యతో మాత్రమే ఇవి తయారవుతాయి. అప్పుడే వీటికి అందం సమకూరుతుంది. అంబారీల పైన ఏనుగులు, రకరకాల పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెట్లు, ఇంకా మీకు బాగా తెలిసింది అందరికీ కొండపల్లి బొమ్మలు, అందంగా కదిలే కొండపల్లి బొమ్మలు. యాక్చువల్ ఇవన్నీ కొండపల్లి బొమ్మలే, కానీ వాటిని ప్రత్యేకంగా మనం బ్రాండ్ ఇమేజ్గా ఈ వీటికే కొండపల్లి బొమ్మలు అనే పేరు వచ్చింది. చక్కగా బుర్ర ఊపుతాయి, అందువల్ల వీటికే కొండపల్లి బొమ్మలు అని అనుకుంటారు. కానీ ఇన్ని రకాల కళాకృతులు, అదిగోండి భారీ దశావతారాలు, ఈత చెట్లు, తాడి చెట్లు, అంబారీపై ఏనుగులు, ఇవన్నీ ఇక్కడ మీకు దర్శనమిస్తాయి. ఇవన్నీ కూడా మీకు కొండపల్లి కళాకృతులే. ఇవి కొన్ని వేరే కళాకృతులు కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. అపరిమితంగా కళాకృతులు ఈ విధంగా ఉంటాయి కొండపల్లిలో. మీ శక్తి కొద్దీ మీరు కొనుక్కోవచ్చు. మీరు బయట లేపాక్షి అక్కడ కన్నా ఇక్కడ మేకింగ్ ఇక్కడే కాబట్టి వీళ్ళకు ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇక్కడే పరిసరాల్లోనే వీళ్ళ వర్క్షాపులు ఉంటాయి, ఇక్కడే తయారు చేస్తారు కాబట్టి చాలా సరసమైన ధరలకి వస్తాయి. ఇక్కడ దాదాపు ఒక 20 షోరూమ్లు ఉన్నప్పటికీ ఈ షోరూంలో ప్రత్యేకంగా ఎక్కువ రేంజ్లో రకరకాల బొమ్మలు ఉండడం ఇక్కడ చూడడం జరిగింది. డెఫినెట్గా ఈ షోరూమ్ మిగిలిన వాటికన్నా బాగుంది. కాబట్టి అందరూ కూడా హస్తకళా రూపాలైన ఈ కొండపల్లి బొమ్మల్ని కొని ప్రోత్సహించండి. మన తెలుగు కళాకారుల్ని, మన తెలుగు జాతి గర్వపడే కళాకారుల్ని ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయని మీరు చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వీటిని కొని, విజయవాడకి సమీపంలోనే ఉంది ఇది, విజయవాడ నగరానికి. ఇదిగోండి చిన్ని కృష్ణుడు చూడండి, అందమైన స్టూల్స్, రకరకాల స్టూల్స్, ఇక్కడ వేణుగోపాల కృష్ణుడు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా ఈ కొండపల్లి బొమ్మల్ని కొని మీరు ఈ కళని ప్రోత్సహించండి. ఈ కొండపల్లి బొమ్మల కళాకృతుల వీడియోని మీకు సమర్పించిన వారు కడప ఉదయ్ భాస్కర్.